ఇటువంటి కార్యక్రమాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం బద్నాం అవుతుందో, ప్రభుత్వం మీద ఏదైతే మాట వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఒక సో మీరు చేసింది వాస్తవం అని ఎలా అనుకుంటాం? మీరు ఒక ఆరోపణ అనుకోవచ్చు కదా. గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అలా మంత్రుల మీద సీరియస్ అయిన దాఖలాలు లేవు, కనీసం ఆ దిశానిర్దేశం చేసిన విషయాలు కూడా లేవు. అది మీరు ఎప్పుడైనా గుర్తించారా? మీరు గమనించకపోతే మేమేం చేస్తాం సార్? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగ బాకాలు ఉదేటువంటి పత్రికలు అనేకం లేవు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పేరు చెప్పమనండి, పలానా మంత్రి పలానా పేరు అది ఇస్తాను, మీకు ఇస్తాను, ఆగండి సార్, ఆయన మాట్లాడండి. మనం అందరినీ అక్షర సత్యం గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్షర సత్యం గారు ఒక్క నిమిషం ఆగండి. పార్టీని నేను న్యాయం చేయలేదు. మా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అన్నారు. అది తప్పు అంటున్నా. అక్షర సత్యం గారు టైం అయిపోయింది. అక్షర సత్యం గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేష్ గారు మీరు టాపిక్ మీరు కంక్లూడ్ చేయండి. 30 seconds కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అక్షర సత్యం గారు మీకు ఇస్తాను ఆగండి. అక్షర సత్యం గారు మీకు ఇస్తాను ఆగండి. అక్షర సత్యం గారు మీకు ఇస్తాను ఆగండి. అక్షర సత్యం గారు మీకు ఇస్తాను ఒక్క నిమిషం ఆగండి సార్. సత్యం గారు మీకు ఇస్తాను ఒక్క నిమిషం ఆగండి. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇంకా సుజాత్ గారు కంక్లూడ్ చేయాలి. మీరిద్దరితోనే సమయం ఎక్కువైపోయింది. దయచేసి మీరు కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేయండి వెంకటేష్ గారు. అత్యంత అపవాదం వేసాడంటే ఈ సత్యం గారు అపవాదం వేసాడంటే గతంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్లు ఎవరికి కూడా పవర్ లేదని చెప్పేసి లాభం పొందాలనా? డీవియేట్ చేస్తే డీవియేట్ అయిపోయేంత అమాయకులు కాపులని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ మీరు అనుకుంటే మీ అంత అమాయకులు ఈ రాష్ట్రంలో ఉంటారు. మీలాంటి పక్క రాష్ట్రం. వెంకటేష్ గారు వెంకటేష్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ వెంకటేష్ గారు మళ్ళీ ఇస్తాను సార్. ఎస్ వెంకటేష్ గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి దయచేసి. అక్షర్ సత్యం గారు వెంకటేష్ గారు ఇంకోసారి వేరే టాపిక్ పెట్టుకుందాం మనం. టాపిక్ మీద దయచేసి కంక్లూడ్ చేయండి వెంకటేష్ గారు ప్లీజ్. ఎస్ ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్పారంటే గతంలో ఉన్నటువంటి హోం మంత్రులు ఎవరు కూడా అగ్రెసివ్ గా పనిచేయలేదని అంటారు. నేను అంటున్నాను, గతంలో పనిచేసినటువంటి మేకతోటి సుచరిత గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదటి టర్మ్ 2.5 సంవత్సరాల పాటు హోంమంత్రిగా ఆవిడ పనిచేసింది. సొంత పార్టీ ఎంపీ మీద మర్డర్ కేసు ముద్దాయిగా ఆయన మీద FIR కట్టించింది. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద ఎవరి మీద కేసు కట్టించే పరిస్థితి ఉందా? ఎస్ రైట్ వెంకటేష్ గారు. ఓకే మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. సత్యం గారు మీకు ఇస్తాను సార్, చివరికి ఇస్తాను ఒక్క నిమిషం ఆగండి సత్యం గారు. సుజాత్ గారు చాలాసేపు అయింది మాట్లాడి. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. వినిపిస్తుందండి? ఎస్ కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు వినిపిస్తుందా? ఎస్ వినబడుతుంది, కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కడం చాలా మందికి జీర్ణించుకోలేకపోతున్నారండి. వారి కడుపు మంట చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది వారి మాటల్లోనే. ఇప్పుడు ఒక ఏమన్నారు ఇందాక, వివక్ష వక్రీకరణ అన్నారు. వివక్ష అంటే ఏంటో చెప్తాను సార్. 1,00,000 చెరువులు తవ్వించింది, కనిపించలేదంట. రాష్ట్రం మొత్తానికి రోడ్లు వేసింది, కనిపించలేదంట. 22,000 గోకులాలు నిర్మించింది, కనిపించలేదంట. 44 గ్రామాలకి రక్షిత తాగునీరు అందించింది, అది కనిపించలేదంట. మరి రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడులు కనిపించలేదంట. ఇవన్నీ కాదండి వివక్ష. ఇవేమీ అభివృద్ధి కనిపించట్లేదా మీకు? CRDA భవనం కడితే దాని ద్వారా రాజధానిలో నిర్మాణం జరిగి అభివృద్ధి జరుగుతుంది, ఇది కనిపించట్లేదా మీకు? గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, కనిపించట్లేదా మీకు? అదే సార్, మీరు 17 మెడికల్ కాలేజీలు ఎలా వచ్చినాయి అన్నారో ఆ గూగుల్ డేటా సెంటర్ కూడా అలాగే వచ్చింది. వెంకటేష్ గారు మీరు 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు వచ్చినాయి అన్నారు కదా, అవి ఎలా వచ్చినాయో ఈ డేటా సెంటర్ కూడా అలాగే వచ్చింది. అది ఆవిడేదో పొరపాటున అన్నారులే, కానివ్వండి. ఎస్ చెప్పండి. మీరు మీ సొంత ఇంట్లో ఉన్నారు కదా, ఉన్నారు. వెంకటేష్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఆవిడ కంక్లూడ్ చేయనివ్వండి. ఒక్క నిమిషం ఆగండి, ఆవిడ చాలా తక్కువ సమయం ఇచ్చాం, ఆవిడ కంక్లూడ్ చేయనివ్వండి ప్లీజ్. వీళ్ళకి ఎంతసేపు ఇచ్చినా కూడా అలాంటి అసత్యాలే పలుకుతారు తప్ప వీళ్ళు మంచి మాటలు మాట్లాడరు. వీళ్ళు వక్రీకరణ అన్నది వక్రీకరణ. ఆయన మాట్లాడినప్పుడు మేము అందరం విన్నాం కదా, మా మాటలు వినియండి.
మా మాటలు వినండి. మీరు వక్రీకరణ అన్నారు కదా, వక్రీకరణ అంటే ఏంటో చెప్తా. మీరు 600 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద ప్యాలెస్ కట్టుకుంటే అది ప్రభుత్వ భవనాలంట సార్. ప్రభుత్వ భవనాలంటే అక్కడ లగ్జరీ సూట్లు ఉంటాయండి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయా, స్పాలు ఉంటాయా, క్లబ్ ఉంటుందా, లేదంటే జిమ్లు ఉంటాయా? అదండి ప్రభుత్వ భవనాలు. ప్రభుత్వ భవనాలు తెలంగాణలో ఎలా ఉన్నాయి, కర్ణాటకలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంటాయండి? ప్రభుత్వ భవనాలు అంటే అలా ఉంటాయా? అంటే మాకు కళ్ళు కనిపించట్లేదా? రాష్ట్ర ప్రజలందరికీ కళ్ళు కనిపించట్లేదా? ఏ రోజున ప్రభుత్వ భవనాలకు వెళ్ళిన మొహాలైతే మీకు తెలుస్తుంది. మీరు ఇక్కడికి వచ్చి వక్రీకరణ భాష్యాలు చెప్తున్నారా? అది ఏదైనా వక్రీకరణ సరే. ఇప్పుడు రైతులకి ధాన్యం కొనుగోలు వెంటనే డబ్బులు పడిపోతున్నాయి కదా, మీకు అవి కనిపించవండి. ఆర్బీకల్లో జరుగుతున్న అన్యాయాలన్నీ చెప్పుకుంటూ ఉంటే ఈ డిబేట్ మొత్తం సరిపోదు సార్. మీరు ఒక విశ్లేషకుడిగా వచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు కండువా కప్పుకుని వచ్చారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడాలనుకుంటే మీరు ఆ పార్టీ కండువా వ్యక్తిగతంగా వద్దు సుజాత గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వ్యక్తిగతంగా వద్దు, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. 30 seconds. మళ్ళీ అక్షర సత్యం గారు చేస్తారు. గారి గురించి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అంటున్నారు. మీరెవరండి పొత్తుల గురించి మాట్లాడడానికి? రాజ్యాంగంలో ఏమైనా పొత్తులు పెట్టుకోకూడదని రాసుందండి? చట్టాల్లో ఏమైనా ఉందా? అది రాజ్యాంగ విరుద్ధమా పొత్తులు పెట్టుకోవడం? మీరు ఎట్లా అంటారండి పొత్తులు పెట్టుకోలేదని? పొత్తులు పెట్టుకున్నారని కాపులు సపోర్ట్ చేస్తేనే గెలిచారు అంటున్నారు. ఇదొకటి కూడా నిరాధారణమైన ఆరోపణ. ఆయన కేవలం కాపుల వ్యక్తి కాదు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు మా పార్టీలో, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి. ఈ రోజు 1,00,000 చెరువులు తవ్విస్తే కాపులకు తవ్వించలేదండి. 44 గ్రామాలకు నీటి సదుపాయం కల్పించింది, కాపులకు కల్పించలేదండి. ఆయన ఏం చేసినా అందరినీ ప్రజా సంక్షేమం. రైట్ సుజాత్ గారు అక్షర సత్య గారు చివరిగా చెప్పండి. సుజాత్ గారు సమయం అయిపోయింది. అక్షర సత్య గారు చివరిగా చెప్పండి. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి సార్. లేదంటే వాళ్ళే అబాసు పాల్గొంటారు. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మీరు నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. రైట్ అక్షర సత్యం గారు చెప్పండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాలయ్యారు. ఈ రోజు సుజాత్ గారు ఓకే, టైం అయిపోయింది. సుజాత్ గారు ప్లీజ్. మాట్లాడేదానికి శాంక్టిటీ ఉండాలి సార్, నమ్మే విధంగా ఉండాలి. రైట్ అబద్ధాలు చెప్పొద్దు. దయచేసి ఇటువంటి అబద్ధాలు మాట్లాడొద్దు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏం కనిపించట్లేదండి మీకు? ఓకే సుజాత్ గారు సమయం అయిపోయింది. సుజాత్ గారు ప్లీజ్. అభివృద్ధి కనిపించట్లేదండి. సుజాత్